హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా సగ్గుబియ్యాన్ని అలాగే 1 కప్ వాటర్ని వేసేసుకొని 1 గంట పాటు నానపెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 4 అంగుళాల అల్లం ముక్కలు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం. దీంట్లోనే వేయించిన వేరుశనగ పువ్వులను 2 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకుని వేసేసుకున్నాక ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకోండి. పచ్చి బంగాళదుంపని తీసేసుకొని తర్వాత ఇలా గ్రేట్ చేసేసుకోండి. ఇలా దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి. కన్సిస్టెన్సీలో మనం వాటర్ ఎక్కువగా కలపలేదండి. మనకి ఇందాక నానపెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ సరిపోతాయి. ఈ విధంగా మనం వడలా ప్రిపేర్ చేసేసుకున్నాక వేడి నూనెలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే. మంచి గోల్డ్ కలర్ వచ్చేసేదాకా వీటిని తీసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి.